అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి ఏదైతే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలపైన ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్తను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఇటు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతులకు ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పటికే గత సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 3 విడతల్లో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయలకు రైతులకైతే అందించడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి తొలి విడత సంబంధించి మరొక తాజా సమాచారం తీసుకొచ్చింది. ఇక రైతులందరూ కూడా ఈ 4 పనులు కూడా పూర్తి చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయల అయితే మీ ఖాతాలలో జమ అవుతాయి. మీకైతే అందడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత తొలి విడతకు సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ అవుతాయో మీకైతే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు చాలామంది వీడియోని చూసినప్పటికి కూడా లైక్ చేయడం లేదు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం వివరాలకి వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి 46 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలలో తొలి విడత 7,000 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు మొత్తం కూడా కలుపుకొని 7,000 రూపాయలను మీ ఖాతాలోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కనుక ఉంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవడానికి మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీకు అన్నదాత సుఖీభవ పథకానికి మేము అప్లై చేసుకోవాలని చెప్పి వ్యవసాయకులకు కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించి అప్లై చేసుకున్నటువంటి ఆధారాలు అయితే వాళ్ళైతే ఇస్తారు. అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఏడాదిలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు, అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు, ఇందులో మొదటిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారు మనకి తప్పకుండా ఎన్పిసిఐ ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మనకి ఈ మే నెల చివరి ఆఖరు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మే నెల చివరి ఆఖరులో నుంచి మే నెల 15వ తారీఖు నుంచి ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.